కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల నినాదంతో ముందుకొచ్చింది. ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజలు నమ్మిరు. 6 గ్యారంటీలను నమ్మిరు, కాంగ్రెస్ పార్టీని నమ్మిరు, గెలిపించారు. నిజంగా 6 గ్యారంటీల పైన మీ అంచనా ఏంటి? 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అందరు అనుకుంటున్నట్టు 6 గ్యారంటీలు ప్రజలు నమ్మలే. ప్రజలకి విశ్వాసం లేదు దాని మీద. ప్రజలకి ఒక అహంకారానికి, ఒక నిర్లక్ష్యానికి, ఒక మితిమీరినటువంటి చేష్టలకి బుద్ధి చెప్పాలి, పనిష్మెంట్ ఇవ్వాలి అనే దాంతో ఒక కోపంతో, ఆవేదనతోటి మా వాడు అనుకున్నది, మా పార్టీ అనుకున్నది మాకు కాకుండా చేసిండే అనే కోపంతో, బాధతోటి, ఆవేదనతోటి వాళ్ళు కేసీఆర్కి ఆయన ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టమంటాడు కదా, అట్లా వాత పెట్టిండే కానీ అంతేగాని 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన అనేక రకాల డిక్లరేషన్లు కాదు. వాళ్ళు అది కాదు చూడలే. వాళ్ళు ప్రజలు ఎప్పుడు కోరుకునేది పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు. ఈ పరిపాలన మార్పు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరగాలని, జరుగుతుందని ప్రజలు ఆశపడ్డరు. ప్రజలు ఎప్పుడు ఆశపడతారు కానీ భ్రమపడరు, భ్రమంలో బతకరు. మనం ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు, బుద్ధిజీవులు లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న లాంటి వాళ్ళు, నాకు లక్షలు ఆస్తుంది, ఓరి వెధవా నీకు తెలివి ఉంటే నువ్వు ఎందుకు సంపాదించలేవురా అంటాడు. సంపాదించడం కూడా ఒక తెలివా? అది కూడా ఒక తెలివేనా? మోసం చేసుడు ఒక తెలివేనా? అది కాదు కదా. ప్రజలు వాళ్ళు చాలా బాధతోటే ఈయనకు బుద్ధి చెప్పాలి, ఒక పనిష్మెంట్ ఇవ్వాలనే దాంతో. ఇప్పుడు మన పిల్లవాడు కూడా అంటే కేసీఆర్ అహం వల్లే ఆయన ఓడిపోయారు తప్ప ఆయన కరెక్ట్ పరిపాలన అందించారా? మరి ఆయన నిర్లక్ష్యం, అహంకారం. నాకు మీరు ఏమి ఇవ్వకున్నా పర్లేదు, కానీ నాకు తెలంగాణలో ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేము. నాకు ఇవాళ నా తల్లిదండ్రులు నాకు తినటానికి తిండి లేదు, గడక లేదు, గంజి లేదు, కనీసం ఏది లేని పరిస్థితుల్లో కూడా నా బిడ్డ అని గుండెల కత్తుకుంటే అదే చాలనుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు కేటీఆర్ నేను మాట్లాడుతూ అస్తిత్వానికి, అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకే టీఆర్ఎస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. నిజంగా ఎట్లా మీరు దగ్గరగా ఉండి చూశారు? నిజంగా తెలంగాణకు అస్తిత్వం బీఆర్ఎస్ పార్టీనా? ఇప్పుడు మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది? భారతీయ రాష్ట్ర సమితి. ఓకే, ఈ భారతీయ రాష్ట్ర సమితిలో తెలంగాణ ఎక్కడ కలబడ్డది? ఆ సోయి ఎక్కడ ఉంది? అది ఎక్కడ ఉన్నది? దానికి సంబంధించిన సెంటిమెంట్ ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది అసలు? ఆయన నేను అనుకోవడం అయితే బీఆర్ఎస్ను పెట్టడానికి ప్రధాన కారణం కొడుకు. కామారెడ్డికి ఆయన ఎమ్మెల్యేగా పోవడానికి బిడ్డ. ఓకే, ఈ 2 కారణాల వల్లనే ఇవాళ జీవితంలో మర్చిపోనంత అవమానంతో, ఆవేదనతోటి, భరించలేని 99లో మంత్రి పదవి ఇస్తా అని ఇవ్వనటువంటి చంద్రబాబు ఆ రోజు అవమానం కంటే ఈరోజు ఆయన అనుభవిస్తున్న అనుమానం మామూలుది కాదు. కొడుకు కోసం బీఆర్ఎస్ను పెట్టిండు, బిడ్డ కోసమేమో కామారెడ్డి పోయిండు. ఓకే, ఈ 2 ఈరోజు ఫెయిల్ అయినాయి. మదన పడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, కానీ బయటికి చెప్పలేడు, ఎదురు చెప్పలేడు, ఇది ఇట్లా అని చెప్పలేడు. ఆ పరిస్థితులలో ఉన్నది కాబట్టి అసలు బీఆర్ఎస్కి తెలంగాణకి ఏం సంబంధం? బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టినప్పుడే తెలంగాణకి, కేసీఆర్కి పేగుబంధం దిగిపోయింది, ఆ అనుబంధం దిగిపోయింది. ఓకే, ఇంకెక్కడున్నది? ఆయనే చెప్పుకున్నాడు కదా, మహారాష్ట్ర పోతా, ఛత్తీస్గఢ్ పోతా, కర్ణాటక పోతా, ఆంధ్రప్రదేశ్ పోతా, పంజాబ్, హర్యానా, ఢిల్లీ దాకా పోయి చెక్కులి పంచి వచ్చినా ఇంట్లో గెలవలేడు, ఏదో చేసినట్టున్నది సామెత. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఏదో మాటల కోసం మాట్లాడవచ్చు. అసలు కేటీఆర్కి తెలంగాణకి ఏం సంబంధం? ఆయనకి మాట్లాడే అర్హత ఎక్కడిది?
తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టడానికి 1999 నుంచి 2001 వరకు ఓకే మేము ప్రయత్నాలు చేసినప్పుడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసిండో ఆయన చెప్పమనండి ఫోన్ చేయలేదని చెప్పమని చూద్దాం. ఓకే మేము ఇంకా సెటిల్ కాలేదు, మేము ఇంకా ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో మేము అక్కడ భద్రతతో కూడిన ఉద్యోగాలు మాకు దొరకలేదు, మాకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, మా కుటుంబాలు సెటిల్ కాలేదు, మా నాయనకి ఎట్లయినా మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళీ పిలిచి మంత్రి పదవి ఇస్తాడు, అంకుల్ దయచేసి మీరు మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకుర్రి, మమ్మల్ని బజారు పాలుగానే చేయకుర్రి అని బతిలాడుకున్నటువంటి రాదు రాదు తెలంగాణ రాదు, మా కుటుంబాన్ని బజారు పాలు చేయొద్దన్న కేటీఆర్కి అసలు తెలంగాణకి ఏం సంబంధం, ఏం అర్హత ఉన్నది? కాబట్టి సరే ఆయన కుమారుడిగా ఆయన ఆస్తిక వారసుడు కావచ్చు, ఆయన కన్న తండ్రి, ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఏకైక కుమారుడైన బిడ్డ ఆమె, వాళ్ళు ఆస్తిక వారసులు, ఆయన సంపదకి వారసులు, కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి వారసులు కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి వాళ్ళు వారసులు కాదు. తెలంగాణ అనేది ఒక పార్టీ కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక జెండా కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల, అది ఒక తుడుం దెబ్బ కావచ్చు, ఒక నంగారబేరి కావచ్చు, ఒక దండోర కావచ్చు, ఒక మాలమానాడు కావచ్చు, లేకపోతే మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి బహుజన సంఘాలు కావచ్చు, నక్సలైట్ పార్టీలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అందరూ ఒక్కరని కాదు, అందరూ తెలంగాణ అని పనిచేయడం వల్ల వచ్చిన తెలంగాణ. ఇవాళ మీరు అదేదో బీఆర్ఎస్ దాని యొక్క అస్తిత్వం ఇది అది అని మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టే ఉన్నది.